హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలు ఎంతో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో వీడియోలో ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు దాకా మైదాని తీసుకోండి. ఇక్కడ మీరు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు, నేను మైదా వాడుతున్నా. ఇందులోనే వేడి చేసిన 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసి బాగా కలుపుకోండి. మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇందులోకి ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పును వేసి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిని తగినంత వాటర్ వేసుకొని నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి ముద్దలు మిక్స్ చేసుకుందాం. పిండి మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలా మన పూరికి ఎలా అయితే కలుపుకుంటామో అలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం గట్టిగా పిండిని ఇలా కలుపుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం మైదాని తీసుకున్నాం కాబట్టి మైదా తొందరగా మెత్తపడుతుంది. ఇలా మైదా పిసికాక కొంచెం చేతికి ఆయిల్ రాసుకుని ఇలా అంటూ ఒకసారి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను చక్కగా పైకి తీసుకొని పొడవుగా రోల్ చేసుకుంటూ ఇలా మనం పొడవుగా రోల్ చేసిన కట్ చేసుకొని అన్ని కూడా సేమ్ సైజులో ఈక్వల్ గా కట్ చేసుకోండి. లేదంటే మీకు చిన్న చిన్న బాల్స్లో అయినా చుట్టుకొని తీసుకోవచ్చు. మనం అన్ని సేమ్ సైజులో కట్ చేసుకున్నాం. మనకు పిండి ముద్ద సైజ్ అనేది పూరి కోసం చేస్తున్నాం కదా, దానికంటే కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా చిన్నగా బాల్స్లో చుట్టుకోండి. ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోండి. ఇందులో కొంచెం పొడి పిండిని తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేయండి. మరి ఇలా డిప్ చేసిన దాన్ని ఇలా పెట్టుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఇలా రౌండ్గా షేప్లో చపాతీ షేప్లో ఇలా తిక్కండి. ఇలా బాగా మనకు పూరి సైజు వచ్చేంతలాగా ఇలా తిక్కుకొని రౌండ్గా పూర్తయిన తర్వాత మనం కొంచెం చాక్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డిషెస్ మరెన్నో కావాలని మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా కట్ చేశాక ఇప్పుడు చివర్లో ఇలా పట్టుకొని దగ్గరగా చుడుతూ తీసుకోండి. ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు కూడా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా నేను పూరి షేప్లో ఎలా చేసి చూపించానో అలాగే చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్ అనేది లావుగా అనిపిస్తే కొంచెం ఇలా పిండిని తీసుకొని చివర్లో ఇలా కొంచెం గట్టిగా ఇలా నొక్కుకోండి. ఇలాగే మనం రోల్ చేసేటప్పుడు అడ్జస్ట్ అనేది ఎక్స్ట్రా అనిపిస్తే లేదా సైజ్ పెద్దగా అనిపిస్తే మనం కొద్దిగా దీన్ని కట్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ నేను మరొకటి కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం ఇక్కడ కొంచెం పిండి క్వాలిటీ తీసుకున్నాం కాబట్టి మనకి ఇవి సరిపోతుంది. ఒకవేళ మీరు కేజీ 1 కేజీ 2 కేజీస్ అలా ప్రిపేర్ చేస్తున్నారంటే కొద్దిగా చేసుకుంటూ మరొక పక్కన ఆయిల్ హీట్ చేసుకొని ఇవి ఒక సైడ్ వేయించుకుంటూ మళ్ళీ మిగతావి అలాగే చేసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని చేస్తున్నాం కాబట్టి ఒకేసారి చేసుకొని మరొకసారి ఆయిల్లో వేసుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏమిటంటే అడ్జస్ట్ అనేది బాగా నొక్కుకోండి, లేదంటే ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారా, ఇక్కడ నేను అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి వేసుకోండి. చూసారా, నేను ఎలా వేసానో ఇలా వేసాక బబుల్స్లో ఎలాగైతే ఆయిల్ వచ్చిందో అలా హీట్ అయినప్పుడు మాత్రమే ఇందులో వేసుకోండి. స్టవ్ అనేది మీడియం కంటే తక్కువగా, హై కంటే లోగా పెట్టుకొని మధ్యలో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోండి. లేదంటే లోపల అంతా జ్యూసీగా క్రీమీగా రావు. మనం చేసే పనస తొనలని ఆయిల్లో ఫ్రై చేసినట్లుగా తీసుకోండి. మనం పనస తొనలని తీసుకునేటప్పుడు ఇవి చిన్నగా బబుల్స్లా వస్తాయి. ఇవి ఎలా చక్కగా ఫ్రై అయ్యాయి చూసారు కదా. ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా ఒక టర్న్ చేస్తూ ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వీడియోలో మన ఛానల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పనస తొనలు అనేవి ఆయిల్ అనేది ఏమీ పీల్చుకోదు. ఇలా వేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని టర్న్ చేసుకోండి. ఇలా మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే వేయించుకోండి. మంటను అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చూద్దాం. తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. లేదంటే ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసైనా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటి కోసం పాకం తయారు చేసుకుందాం. పనస తొనలు అనేవి చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి. మరొక కడాయిని తీసుకొని ఇందులోకి 1/4 కప్పు దాకా చక్కెరను తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు అని నీళ్లు వేసుకొని ఇది బాగా తీగ పాకం వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పాకం అనేది చాలా త్వరగా వస్తుంది కాబట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఒక 2-3 నిమిషాలు మరగబెట్టుకొని పాకం అనేది గట్టి పడుతుందో లేదని చూసుకోండి. మనకి ఈ పనస తొనల కోసం గట్టిగా తీగ పాకం రావాలండి.
పాకాన్ని తీసుకొని చూడండి. లేత పాకం వస్తే మనకు సరిపోదండి. ఇలా ముదురు పాకం రావాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడు, ఇలా జిగుటుగా రావాలి. ఇలా వచ్చిందానికి మనకు పాకానికి రెడీ అయిపోయినట్లే. వేసిన పాకం వేడిగా ఉన్నప్పుడు ఇందులో పనసతొనలు 1-2 తీసుకుంటూ పాకం బాగా పట్టించుకొని వెంటనే పాకంలోకి ఇలా వేసుకుంటూ పైన పాకం ఇలా చల్లుకుంటూ ఇలా 1-2 వేసుకొని ఇలా ఫ్రై చేసి మరొక పక్కన వెంటనే తీసుకోండి. ఇలా వెంటనే మరొక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మన దగ్గర ఉన్న అన్నిటిని కూడా 1-2 వేస్తూ ఇలా పాకాన్ని బాగా పట్టించుకోండి. తీసుకోండి. పాకం ఎలాగైతే చల్లారుతుందో అలా గట్టి పడుతుంది. ఒక 10-15 రోజులు ఒక డబ్బాలో పెట్టి తీసుకున్నామంటే చక్కగా తినొచ్చు. మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.